అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్. నేను ఆదిత్య బిజినెస్ స్కూల్ విశాఖపట్నం ప్రిన్సిపల్. సో ఈవేళ మనం బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక చిన్న అవగాహన తెలుసుకోవచ్చు. బీబీఏ మార్కెటింగ్ అనగానే చాలామంది తెలిసే ఒక అపోహ ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళాలని, తిరగాలి, సందులు విందులు వెళ్ళాలి, ఇలా అందరికీ ఫోన్లు చేయాలి అనే ఒక చిన్న దాంట్లో ఉంటారు. కానీ నిజం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా రిసెషన్లో ఎవరికైనా జాబులు పోయాయి అని చెప్పి చాలా మంది వింటూ ఉంటాం. ఐటీలో జాబులు పోయినాయి, హెచ్ఏలో పోయినాయి, ఆపరేషన్స్లో పోయినాయి, ఇలా వివిధ రంగాల్లో జాబులు పోయినాయి అని విన్నాం. కానీ ఎక్కడైనా మార్కెటింగ్లో ఒక్క జాబ్ అయినా పోయిందని ఎవరైనా? మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్, అంటే ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటిది అనమాట. అంటే ఇది ఎప్పుడు కూడా పుష్పవనం, ఎవరెక్కినా ఎవరు వచ్చినా కూడా, ఎంతకాలం వచ్చినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా ఇంకోళ్ళకి ఉద్యోగం ఉంటే ఆ స్థాయిలో ఉంటుంది తప్ప మార్కెటింగ్ అనేది ఎప్పటికీ తగ్గేది అయితే కాదండి. అదే కోల్లో మనకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు, ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వాడేది ఏంటంటే మొబైల్స్, సోషల్ మీడియా ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఒకవేళ నేను మొబైల్ కొనాలన్నా, ఒక ఊరు వెళ్ళాలన్నా, ఒక బస్సు ఎక్కాలన్నా, రేపొద్దున ఇంకోటి వెళ్ళాలన్నా కూడా మొబైల్ మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. ఈవెన్ అంతెందుకు, ఒక ఫోన్ కాల్ చేయాలంటే ఖచ్చితంగా ఫోన్లో నెంబర్ చూస్ చేస్తున్నాం తప్ప ఆ నెంబర్ గుర్తుంచుకునే స్థాయికి లేము. అంటే మొబైల్ అంత తీవ్రత తీసుకొచ్చింది. అలా తీవ్రత దాంట్లోని మార్కెటింగ్ ఏం చేసిందంటే ఈ మొబైల్ని ఎలా వాడుకుంటే ఉపయోగపడగలరు అలాగే తీసుకొచ్చిన ఒక కోవలోకి వచ్చిందే డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే దీంట్లో నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఏ వ్యక్తి ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుందంటే ఇంతవరకు ఉన్న మార్కెటింగ్ అంతా ఒక స్థాయి, ఇప్పుడుండే మార్కెటింగ్ అంతా ఇంకో స్థాయి. ఇంతవరకు జరిగిన దాంట్లో నేను కస్టమర్ దగ్గర కానీ ఒక వస్తువు కొనేదానికి వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడికి ఫోన్ చేయాలి, వివరించాలి, వాడి చేత కొనిపించాలి. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే మొబైల్ ఎప్పుడు వాడుతున్నారో, సోషల్ మీడియా ఎవరైతే అలవాటు పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక వస్తువు యొక్క ప్రణాళిక కానీ, దాని యొక్క విశ్లేషణ కానీ బాగా చేయడం మొదలెట్టారు. అంటే మొబైల్లో ఇంటర్నెట్ ఓపెన్ చేయడం, వాళ్ళకుండే డేటా ప్రైస్ ప్రకారం ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయదు, ఇలా ఒక విశ్లేషణ తీస్తున్నారు. ఈ విశ్లేషణ తీయడం వల్ల ఒక్కొక్కరికి జ్ఞానం అనేది అక్కడ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది ఇండైరెక్ట్గా. సో ఒక వస్తువును డైరెక్ట్గా నేను తీసుకెళ్ళి అమ్మినా కూడా ఆయన చేసే రెండో పని ఏంటంటే అది ఎక్కడ తయారు చేశారు, ఎలా తయారు చేసి చూస్తారు. అదే డైరెక్ట్గా మన మార్కెటింగ్ని, బయట జరిగే మార్కెటింగ్ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు నేను అంతర్గతంగా సోషల్ మీడియా అనే ఒక దాంట్లో తీసుకొస్తున్నాను. అంటే ఇదే నా ప్లాట్ఫామ్గా వాడడం మొదలెడుతున్నాను. అంటే మీరు చూస్తూ ఉంటారు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ప్రొఫెషనల్ యాప్స్, ఇలా ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్స్ని ప్రొఫెషనల్గా తీసుకొచ్చి ఒక ప్రణాళిక డిజిటల్ మార్కెటింగ్ అంటే. సో డిజిటల్ మార్కెటింగ్ సార్ ఇందులో ఏమేమి ఉంటాయి, సబ్జెక్టులు ఏముంటాయి, అసలు ఎలా ఉంటుంది? ముందు ఏ వస్తువులను వివరించడానికి మనకి కంటెంట్ కావాలి, అంటే దానికోసం ఒక ప్రత్యేకత కావాలి. ఆ ప్రత్యేకతని మనం చెప్పాలి. ప్రతి ఒక్కడు కూడా ఒక బైక్ అమ్ముతుందండి, దానికి 2 వీల్స్, 2 చక్రాలు ఉన్నాయి, ఇంజిన్ ఉంది, ఇదే చెప్తూ ఉంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఏం చేస్తుందంటే ఆ ఇంజిన్ కెపాసిటీ ఎంత, వీల్ బేస్ ఎంత, దాని టార్క్ ఎంత, ఎంత ఫోర్స్ వరకు తీసుకెళ్ళగలదు, ఎంత ఫోర్స్లో కంట్రోల్ అవ్వగలదు, దాని బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే దాని మీద వివరించాలి. ఈ వివరణ మొత్తం కూడా మనకు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో ఈ కంటెంట్ రాసిన తర్వాత దీన్ని మనం ఆన్లైన్లో పెట్టాలి. ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఒక వెబ్సైట్లో పెట్టచ్చు. దీని కాకుండా బ్లాగ్స్, అంటే బాగా విశ్లేషకులు, అంటే ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ కలిపి ఒక దగ్గర కూర్చొని చర్చించేవన్నీ బ్లాగ్స్ అంటారు. అలాంటి బ్లాగుల్లో పెట్టి దానికోసం చర్చ తీసుకురావచ్చు. లేదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇప్పుడు మనం చూసే ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాంటి వాటిలో పోస్టులు పెట్టచ్చు. పోస్టులు పెట్టి జనాదరణ పొందే విధంగా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ అందరికీ తెలుస్తుందో ఆటోమేటిక్గా దానికోసం ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళడం అంటే పెద్ద పనేం కదండి. ఒక ప్రోడక్ట్ 10 మందికి తెలిసిందంటే చాలా విశ్లేషణ అవుతుంది. అంటే అదే మార్కెట్లో 10 మంది 100 మందిని తీసుకొచ్చేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వస్తువు కొన్నాను, ఆ వస్తువు నాకు నచ్చింది, నాకు పని చేసింది, అది తక్కువ ధరలోకి వచ్చింది. వెంటనే ఏం చేస్తాను, నా స్నేహితుడికో నా బంధువులకో చెప్పి, అరే నాన్న చూసావా, ఇది నాకు తక్కువగా వచ్చింది, కంపేర్ చేశాను, చాలా తక్కువగా ఉంది, నువ్వు కూడా ట్రై చేయని చెప్పి ఆటోమేటిక్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఇది చేయడానికి కారణం కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది. సో దీనికి సింపుల్ చేసుకోవాలంటే కంటెంట్ ఎంత బాగుంటే మన దగ్గర కస్టమర్స్ అంత బాగా వస్తారు. సోషల్ మీడియాలో మనం బాగా పోస్టులు పెట్టి రోజుకో పోస్టు, 2 పోస్టులు, వీడియోలు పెట్టడము, దానికోసం ఎన్ని విధాలుగా చేస్తాము, అన్ని విధాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారండి. దాని తర్వాత
నువ్వు ప్రొడక్ట్ పెట్టావు, బ్లాగుల్లోనూ వెబ్సైట్లోనూ పెట్టావు. ఈ పెట్టిన దాన్ని వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు సర్చ్ చేస్తే ఫస్ట్ నీ పేజ్ రావాలి. దీన్ని వచ్చేసరికి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారండి. ఈ సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు. దీంతో పాటు సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటారు. అంటే మనం చేసే ప్రొడక్ట్ ఇంకా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ దీంతో పాటు అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్స్, అంటే మన ఐటీ సంస్థలో పెద్ద దిగ్గజమైన గూగుల్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసే కొన్ని అనలిటిక్ టూల్స్ మనం వాడుకొని మన యాడ్ని ఎంత బాగా రీచ్ అయింది, ఎంతమందికి రీచ్ అయింది, ఏ విధంగా రీచ్ అయింది అనే వంశం మీద కూడా మనం తీసుకురాగల ఒకే ఒక విశ్లేషణ సబ్జెక్ట్ బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్. సో బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో బాగా ఎక్కువగా కావాల్సింది మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ చేసుకోవాల్సిన దాంట్లో ఒకే ఒక రాజీ పరని వ్యక్తి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్.